పులివెందుల ఉప ఎన్నికల్లో హోరాహోరీ పోరు జరుగుతుంది. ఒకే ఇంటి నుంచి ఇద్దరు అభ్యర్థులు కూడా పోటీలో ఉండడంతో అక్కడ పోటీ చాలా రసకందాలు ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉన్న వైఎస్ వివేకానంద రెడ్డి మనతున్నారు. సరే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీ గెలుపై ధీమా ఎలా ఉంది? మన సార్ విగ్రహాలు ఎక్కడ చూసినా పెట్టినారు కదా సార్. ఆ విగ్రహాలు కూడా అన్నీ చేయి ఊపుతూ చేయి గుర్తుకు ఓట్లేవని చెప్పి సార్ చెప్తున్నట్టే ఉంది. మరి అన్ని సంవత్సరాలు సార్ ఉన్న రాజకీయ ప్రస్థానం అంతా కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగింది. కాబట్టి మేము కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉండి కాంగ్రెస్ పార్టీ సార్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం 2011 వరకు 2014 వరకు కొనసాగాల్సిన సార్ ప్రభుత్వం మా ప్రజలకు వారు చేపట్టిన పథకాలన్నీ పూర్తి చేసి ఆ ప్రయోజనాలన్నీ శాశ్వత కాలము దక్కించి సార్కు శాశ్వత కీర్తిని సంపాదించే ప్రయత్నంలో భాగంగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన్నే నేను నిలబడినాను. సరే, ఇప్పుడు పులివెందుల ఓటర్లకు మీరు పెద్ద పరీక్ష పెట్టిన కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు వైఎస్ సతీమణి ఉన్నారు, మరోవైపు వైఎస్ సొంత తమ్ముడు లక్ష్మణ్ నాయుడు తమ్ముడు ఉన్నాడు. సో ఆ ఓటర్ ఎవరిని వేయాలనే ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, ఖచ్చితంగా ఎవరిని తెలుసుకుంటారు అనుకుంటున్నారు? ఇది కుటుంబ విషయం కాదు. రాజకీయంగా సారు ఎన్ని సంవత్సరాల నుంచి నడిచిన బాటలోనే నేను నడుస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మన తాలూకాలో నుంచి ఉంటే తప్పనిసరిగా మన తాలూకాకు అన్ని ప్రయోజనాలు సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే నాకు సాయం చేస్తున్నారు. చిరంజీవి టూర్ వల్ల మీకు నిజంగా మేలు జరిగే ఛాన్స్ కనిపిస్తుందా? ఇవ్వడం తప్పకుండా చిరంజీవి అభిమానులు కూడా కాంగ్రెస్ పట్ల ఆకర్షితులు అయ్యడానికి కొంచెం అవకాశం కూడా ఎక్కువ. చాలా చోట్ల చిరంజీవి జగన్ మీద డైరెక్ట్ విమర్శలు చేస్తున్నారు. మీరు ఎక్కడ జగన్ ఇక్కడ మీరు టచ్ చేయకపోయినప్పుడు కూడా చిరంజీవి అక్కడక్కడ ఆయన ముఖ్యంగా ఆయన మీదనే టార్గెట్ చేస్తూ ప్రసంగాలు చేస్తున్నారు. అందులో నిన్న పులివెందుల్లో కూడా చిన్న ఘటన జరిగింది. సో ఈ నేపథ్యం మీరేమంటారు? అంటే చిరంజీవి గారు ప్రధానంగా ఉప ఎన్నికలు పూర్తిగా అనవసరంగా వచ్చినాయి కదా, జగన్ రెడ్డి తొందరపడకుండా ఉంటే ఈ ఎలక్షన్స్ కూడా వచ్చేటివి కాదు, ఈ ఉప ఎన్నికలు రాకుండా ఉంటే ఇటువంటి సమస్యనే రాకుండా పోయావు కదా అని చెప్పి ఆయన చెప్పినాడు. సార్, నిన్న పులివెందులో చిరంజీవి పై గుడ్లు చెప్పులు పడ్డాయి. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం చంద్రబాబు నాయుడు పై కూడా రాళ్ళు పడ్డాయని చెప్పి ఇప్పుడు కొద్ది నిమిషాల క్రితం సమాచారం అందింది. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మీరేమంటారు? ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఎవరికైనా కానీ వాళ్ళ సిద్ధాంతాలను ముందు పెట్టుకొని వాళ్ళు ప్రచారం చేసుకోవడానికి, వాళ్ళు ఓట్లు అడిగేదానికి తప్పకుండా ప్రజాస్వామ్యంలో హక్కు ఉన్నాయి. మరి అటువంటి పరిస్థితి రావడం చాలా దురదృష్టకరం. దాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది ఖచ్చితంగా వైఎస్ ఫ్యామిలీలోంచి ఇద్దరు ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ ఓటర్లు కానీ లేకపోతే కడప పులివెందుల ఓటర్లు కూడా తన్నే వరిస్తారని చెప్పి వైఎస్ వివేకానంద రెడ్డి అంటున్నారు. ముఖ్యంగా పూర్తిగా ఓటర్లకు అందుబాటులో ఉంటుంది కాబట్టి తనకు ఖచ్చితంగా ఓటర్లు కనుకరిస్తారు, ఓటర్ల దృష్టి తనపై ఉంటుందని చెప్పి ఆయన అంటున్నారు. ఇక చిరంజీవి పైన చంద్రబాబు పైన పులివెందులో చిన్న దురదృష్టకరమైన ఘటనలు జరిగాయి, వాటి పూర్తి ఖండిస్తున్నారని చెప్పి వివేకానంద రెడ్డి అంటున్నారు. కేవలం తిరుపతితో సంగప్ప, ఐ న్యూస్, కడప.